హలో అండి, ఎందులో ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నచ్చకుండా కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా, మా పాప వీడియో చేస్తుంటే ఎదురుగా ఉండి నవ్విస్తుందని చెప్పేసి పక్కన తీసుకొచ్చి పెట్టుకున్నా. ఆయన పక్కన కూడా చేయనియట్లేదు అనమాట. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నేనైతే ఇంకా మాది December 30th వస్తే థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది అనమాట. దానికోసం కొన్ని బట్టలు అయితే తెప్పించుకున్నాను. దాంతో పాటు ఏంటంటే పాపకు కూడా తెప్పించాను అనమాట. పాపకి ఏంటంటే ఇప్పుడు అడుగులేస్తే అరిసెలని, తర్వాత ఇంకా భోగి పళ్ళు పోస్తాం కదా, సో ఈవెంట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ట్రెడిషనల్ బట్టలు అయితే ఇక్కడ దొరకవు కదా ఎక్కువ అని చెప్పేసి తెప్పించుకున్నాను అనమాట. తెప్పించుకోవడం ఏంటంటే కొరియర్ అయితే ఏం కాదు, ఇక్కడ నా వీడియోస్లో కనిపిస్తారు కదా బ్రో వాళ్ళైతే ఇండియా నుంచి వస్తుంటే వాళ్ళతో అయితే తెప్పించాను అనమాట. సో నేను అన్ని వీడియో కాల్స్లో ఉండైతే సెలెక్ట్ చేసుకున్నా, కొన్ని అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అన్నీ కూడా వీడియో కాల్లో చూశాను. డైరెక్ట్గా అయితే మీతో పాటే నేను కూడా చూద్దామని చెప్పేసి అయితే నా దగ్గరికి పార్సల్ వచ్చేసి ఆల్రెడీ 1 వీక్ అవుతుంది. సో వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట. సో మీతో పాటు నేను కూడా చూస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. సరే, ఫస్ట్ వచ్చేసి ఇదైతే తెలుసులేండి. ఇది వచ్చేసేమో బ్రో వాళ్ళే పాపకి తీసుకొచ్చారనమాట. సో నార్త్ ఇండియన్ స్టైల్లో తీసుకొచ్చారు. బాగుంది ఇది డ్రెస్. దీనికి మంచిగా ఇక్కడ నెక్కి వర్క్ వచ్చింది. సో ఆర్ఎస్ ప్రెస్లో తీసుకొచ్చారంట హైదరాబాద్ నుంచి. మా పాపకి ఫస్ట్ చున్నీ డ్రెస్. బుడ్డి చున్నీ నీకు. థ్యాంక్ యూ మామ, అత్తారు చెప్పు చెప్పు. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇదైతే చూపించారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే మేము తీసుకోవడానికి అదైతే చూపించారు. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకా అది యాక్నీస్ అనమాట. యాక్నీ కోసం అయితే తెప్పించుకున్నాను. నేను ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాగానే నాకు ఆమె పెద్దగా అనిపించలేదు. ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీలో వచ్చాయి కదా, సో ప్రెగ్నెన్సీలో వచ్చినాయని చెప్తే ఆమె మెల్లగా వెళ్ళిపోతాయి అని చెప్పేసి అంటా ఉందనమాట. నేను ఆల్రెడీ 8 months తర్వాత అయితే వెళ్ళాను ఆమె దగ్గరికి. సో ఆమె ఇచ్చిన రిప్లై అయితే నాకు నచ్చలేదనమాట. సో నేను మళ్ళీ ఇంక ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. నానా ఇది పియానో వాయించుకోవడానికి, నోట్లో పెట్టుకోవడానికి. నో నో ఇంకే లేదు అంది లేదు. ఇంకో ఇది తీసుకో. ఏది తీసుకున్నా నోట్లోనే పెట్టుకుంటారు కదా పిల్లలు. దాంతో ఏంటంటే ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి, పర్ర అనిపిస్తుంది అనమాట పళ్ళతో. తర్వాత వావ్, నీ మంకీ క్యాప్ భలే ఉందిరా. అన్నయ్య వాళ్ళకి మంకీ క్యాప్ తీసుకోమని చెప్పాను అనమాట పాపకి. ఇక్కడ ఏంటంటే ఇండియా నుంచి తెప్పించినవి బాగా వర్కౌట్ అవుతాయి పిల్లలకి ఇక్కడ వింటర్లో అని చెప్పేసి అన్నారనమాట. సో నేను మంకీ క్యాప్ అయితే తీసుకోమన్నా అన్నయ్య. సో వదిన అండ్ అన్నయ్య అయితే తీసుకున్నారు. ఫస్ట్ అయితే మా ఇప్పుడు ఎందుకు అగ్గో వావ్ వావ్ బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. సో ఇది ఒక మంకీ క్యాప్. తర్వాత ఇది ఒక స్టైల్ అనమాట, ఫుల్ది అలా ఇక్కడ కవర్ అయ్యేలా ఒకటి, ఇది ఒకటి తీసుకోమన్నా. అవి రెండైతే తీసుకున్నారు. కలర్స్ బాగున్నాయా? సో నెక్స్ట్ వచ్చేసేమో నేను నెక్ పెట్టుకోవడానికి సింపుల్ జ్యువెలరీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. పీస్ మీదకి యూజ్ అవుతాయి, ఇలా ఇప్పుడు నేను హాఫ్ శారీకి యూజ్ అవుతాయి అని తెప్పించుకున్నాను అనమాట. ఇదిగోండి, బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. యాక్చువల్లీ నేను ఈ పేజ్లో బాగానే ఆర్డర్ చేస్తున్నా, నాకు మంచిగా అనిపిస్తున్నాయి అన్నమాట, బాగా వస్తున్నాయి. సో ఇది ఒకటైతే తెప్పించుకున్నా. ఇంకొకటి ఇదనమాట. ఇవి నాకు ఎంత 450 470 అలా పడాయి. ఇదొకటి. దీనికి ఇయర్ రింగ్స్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా బాగుంది. అంటే మంచిగా అన్ని డ్రెస్ల మీద పెట్టుకోవచ్చు, సింపుల్గా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో అవి వచ్చేసి నెక్వి. నెక్స్ట్ వచ్చేసి అయితే శారీ ఏంటంటే ఇంకా పాపకి ఇప్పుడు ఏమంటారు భోగి పండు పోస్తాం కదా, ఆ టైంకి మేము ఎలాగో నెక్స్ట్ ఇయర్ పాప బర్త్డేకి ఇండియా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. సో అప్పటి వరకు నాకు ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అప్పటికి కావాల్సినవి అయితే తెప్పించుకున్నాను అనమాట. సో ఇది శారీ, సింపుల్గా కాటన్. నాన్న పడిపోతావు, ఇదిగో ఇది తీసుకో కన్నా. దాని ముందు పెట్టకవి. సో ఇది వచ్చేసి ఇంకా ఇలా సింపుల్గా బ్లాక్ తెప్పించుకున్నాను. కొంచెం నేను బ్లాక్ ఇచ్చిదాను అనమాట.
సో ఇది తెచ్చుకున్నా. ఇంకా షాపింగ్ అయితే మా వాళ్ళే చేశారనమాట. ఆడపడుచు అండ్ వదిన వాళ్ళిద్దరు అయితే షాపింగ్కి అయితే వెళ్ళి చేశారు. కాకపోతే నాకైతే వీడియో కాల్స్లో ఉండి చూడడం అనేది అయితే చాలా ఇబ్బంది అనమాట. నైట్ టైంలో చూడాలి కాబట్టి కొంచెం ఇబ్బంది. వన్స్ ఇండియా వెళ్ళే అంటే నేను ఈసారి నాకు ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకుంటాను అనమాట లిస్ట్. ఇంకా ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇలా డిజైన్ అయితే పెట్టించారు. ఇదేదో మోడల్ చెప్పింది, కృష్ణ ముకుంద మురారి ఐ థింక్ ఇది అనుకుంటా. ఇంకా నేను నెక్ డిజైన్స్, హ్యాండ్ డిజైన్స్ నేను కొన్ని పంపించాను. టైలర్ వాటికి ఏది సెట్ అవుతుందో అదైతే పెట్టింది అనమాట. నాన్న పడిపోతావు. సో ఇది శారీ, తర్వాత ఇవి బాబా కుర్తాలు. సో 2 ఈవెంట్స్కి అయితే తెప్పించాను అనమాట. నచ్చిందా? బాగుందా? బాబా కుర్తా. మా బావ షాపింగ్ కూడా లేచి ఉండదు అనమాట, నేనే లేచి ఉండాలి. వావ్, సూపరా, అమేజింగా, జింగ్జింగా చెప్పున్నానా? సో ఇది నాన్న, ఇది బాగుందా? బాగుందా? ఇది ఒక కుర్తా. సో 2 కుర్తాలు బాగున్నాయి. ఇదేంటిది? పాయింటా? ఎస్. ఓ కుర్తాకి పాయింట్ ఇది. వామ్ ఇంత పొడవు ఉందండి. సో కుర్తాలకి ఇవి పాయింట్లు బాగున్నాయి. కుర్తాలు కూడా అది తీసేదని చెప్పి బాగున్నానా? ఇదిగో అమ్మా ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి ఆయన హాఫ్ శారీ. అంటే ఇప్పుడు ఎక్కువ హాఫ్ శారీలు ట్రెండ్ అవుతున్నాయి కదా, నాకు ఎందుకో మ్యారేజ్ డేకి హాఫ్ శారీ తీసుకోవాలనిపించింది. నా దగ్గర కూడా ఒక హాఫ్ శారీ ఉందన్నమాట. సో ఎప్పుడో తీసుకున్నది. సో హాఫ్ శారీ తీసుకోవాలనిపించింది. ఇలా క్రష్డ్ కింద మళ్ళీ పట్టు వచ్చింది అనమాట. బాగుంది. లోపల కూడా మంచిగా ఇలా లేచి ఉండడానికి మనకి క్యాన్ టైప్లో ఇచ్చారనమాట. స్ట్రాంగ్గా ఉంది కింద కూడా. సో వన్స్ చూపినా నేను నిల్చొని. ఇది హాఫ్ శారీ. దీనికి మాత్రం చున్నీ సూపర్ ఉంది అనమాట. లావెండర్ వచ్చింది. నాకు ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి, మా బావ కుళ్ళు కుట్టున్నాడు వెనక. నాన్న పిక్ కూడా తీయ. నాన్న బాగుందా? బాగుంది. సో ఈ ఎగ్జైట్మెంట్ డైరెక్ట్ చూస్తే బాగుంటుందని నేను వీడియోలో చెప్పాలని చెప్పేసి మీ ముందే ఓపెన్ చేస్తున్నాను అనమాట నా బట్టలు. సో బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది. దీనికి ఏంటంటే కట్ వర్క్ వచ్చింది కదా, సో కట్ వర్క్లోనే చూసాను అనమాట నేను బ్లౌజ్ డిజైన్స్ కూడా. ఇలా చూసేసి ఇంకా ఇలా పెట్టింది తను. అంటే నేను వేరే మోడల్స్ కూడా పంపించా, ఇంకా ఏది సెట్ అవుతుందో అలా అయితే చూసి పెట్టింది అనమాట. నాన్న పడిపోతావు. సో ఇది నా హాఫ్ సారీ ఎలా ఉంది? దీనికి కొంచెం మ్యాచ్ అయింది అనమాట మా బావది. నాన్న ప్లీజ్. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా డ్రెస్సులు రావాలి. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం డ్రెస్సులు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే పెట్టాను. వా బాగుందా నాన్న? ఇదొకటి. దీనికి బ్లౌజ్ అనమాట. వావ్, చూడండి చిన్నపిల్లలు కూడా అప్పుడే ఎంత మోడల్గా కుట్టారు. ఇంకా ఏంటంటే వెనక ఉక్స్ జిప్ లాగా ఉంటే పాపకి వెనక గీతలు పడుతున్నాయి అనమాట, గీరకపై. సో నేను ఇలా ఉక్స్ టైప్ ఉన్నవే తీసుకున్నాను చూసి. బాగుంది, చాలా బాగుంది. నేను ఎన్నో పేజీలు చూసాను అనమాట పాప కోసం ట్రెడిషనల్ డ్రెస్సులు పెడదామని. నాకు బాగా కాస్ట్లీ అనిపించాయి. ఈ పేజ్లో మాత్రం చాలా తక్కువ అనిపించాయి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. ఈ డ్రెస్ వచ్చేసి 950 పడింది కాస్ట్. మళ్ళీ క్లాత్ కూడా బాగుంది, పాప కుచ్చుకోను కుచ్చుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఇది. ఓ సూపర్ ఉందా, బాగుంది. కాటన్ చాలా బాగుంది. వాళ్ళకి చెప్పాను అనమాట పాపకి. అంటే నేను వచ్చేసి పాపకి 1 year 9 to 12 months ఆ రేంజ్లో పెట్టాను. సో పాప ఉన్న ప్రజెంట్ ఏజ్ చెప్పేసి తర్వాత
పాపకి ప్రెజెంట్ ఏజ్ చెప్పి పాపకి కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను నేను. సో నాకు స్టిచ్చెస్ వేయండి అని చెప్పేసి చెప్పాను అనమాట. వాళ్ళకి ఎక్స్ట్రా స్టిచ్చెస్ అయితే వేశారు లోపల. మొత్తం 3 వేస్తామని చెప్పేసి అన్నారన్నమాట. ఇదిగోండి 3 స్టిచ్చెస్ అయితే వేశారు. బాగున్నాయి నాన్న నీ డ్రెస్సులు. ఇదొకటి నచ్చినాయా నాన్న? నచ్చినాయి. ఇంకొకటి కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ నచ్చినాయి అనమాట నాకు. ఫస్ట్ చూసాను ఆ పేజ్లో నాకు రీజనబుల్ అనిపించినాయి. వెంటనే ఫాస్ట్గా పెట్టేసిన అనమాట. ఒక 3 ఇలా, ఒకటేం ఫుల్ హ్యాండ్స్ది, ఒకటి హాఫ్ హ్యాండ్స్, ఒకటి ఇలా హ్యాండ్స్ అనమాట. డిఫరెంట్గా పెట్టాను 3 కూడా 950 చూడండి. ఫ్రాక్ బాగుంది నాన్న. బాగుందా డ్రెస్? నచ్చాయా నీకు డ్రెస్లు? థ్యాంక్ యూ కూడా చెప్పండి. నెక్స్ట్ ఇది అన్నయ్య వాళ్ళు తీసుకున్నారంట పాప కోసము. వాళ్ళకి శిల్పారామం వెళ్తే బాగా నచ్చింది. సో నాకు నచ్చుతుంది అని చెప్పేసి వదినకి బాగా నచ్చిందంట. సో తీసుకుంది. ఇక్కడికి వచ్చి నేను పార్సిల్ ఓపెన్ చేసిన అనుకుని వాళ్ళు నాకు చెప్పారనమాట. అప్పటి వరకు నాకు చెప్పలేదు. సో బాగుంది, క్లాత్ చాలా బాగుంది. బాగుందా? ఇది వచ్చేసి 400 అంట కాస్ట్. బాగుంది డ్రెస్. అదే ఇక్కడ డాలర్లు పెట్టాలి. ఇంత మంచి కలెక్షన్ దొరుకుతుంది మన దగ్గర అయితే. సూపర్ దొరుకుతాయి అన్నమాట. సో ఇలా ఇవైతే తెప్పించుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మా మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోండి వస్తుంది. చేసుకోలే అనుకో రాలేదు. సో అలా అయితే ఉంటుంది అనమాట. ఇంకొకటి మర్చిపోయింది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి అమ్మ నెయ్యి కూడా పంపించింది అనమాట. దీంతో పాటు కారం పసుపు కూడా పంపించారు. కాకపోతే ఏంటంటే బ్రో వాళ్ళకి అప్పటికే లగేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా నెయ్యి ఒకటి తీసుకొచ్చారనమాట. అంటే పాపకి నెయ్యి మ్యాండేటరీ కదా. సో బయటది యూజ్ చేయలేము కాబట్టి కారం పసుపు వదిలేయమని చెప్పారనమాట. సో అవి తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ అయితే నేను ఇంటి నుంచి అయితే తెప్పించుకున్నాను అనమాట. ప్రెసెంట్ అయితే ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా డ్రెస్లు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. పాప ఇవి మాత్రం చాలా బాగున్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేనైతే ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తా. ప్రమోషన్ అయితే కాదనమాట ఈ వీడియో. సో ఇది ఇవాళ వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.